అలానే శబల ఎంతో గొప్ప సైన్యాన్ని సృష్టించింది. ఆ సైన్యమంతా విశ్వామిత్రుడి సైన్యాన్ని, విశ్వామిత్రుడి కొడుకుల్ని అందరినీ సంహరించింది. అప్పుడు విశ్వామిత్రుడికి అర్థమైంది, ఇదంతా కాదు గొప్ప, రాజ్యం కాదు, ధనము కాదు, కేవలం బ్రహ్మర్షిత్వమే. దాన్ని ఎలాగైనా సంపాదించాలి అనుకుని రాజ్యాన్ని వదిలేసి మంత్రులకు అప్పగించి తను అడవిదారిన బట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ విశ్వామిత్రుడు ఎంతో కోపంలో ఉన్నా కూడా తన కర్తవ్యాన్ని నిలబెట్టుకుని రాజ్యాన్ని ఉత్తిగా వదిలేయకుండా మంత్రులకి అప్పచెప్పి వెళ్ళాడు. కానీ మనలో చాలా మంది ఇప్పటికీ చూస్తూనే ఉంటాం, రోజు ఎవరో ఒకరు చిన్నవారు పెద్దవారు కుటుంబాలని వదిలేసి ఆత్మహత్యకు లోనవుతుంటారు. విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. శివుడికై చాలా ఘోరమైన తపస్సు చేశాడు. అంతటి ఘోరమైన తపస్సుకు మెచ్చి శివుడు ఏం వరం కావాలని అడగ్గా తనకి బ్రహ్మర్షిత్వం కావాలి అని అడగలేదు. విశ్వంలో ఉన్న అన్ని అస్త్రశస్త్రాలు, ధనుర్వేదంలో ఉన్న అస్త్రాలు, గదలు, ఆయుధాలు అన్ని సమకూరాలని కోరాడు. శివుడు తదాస్తు అన్నాడు. వెంటనే అగస్త్య ఆశ్రమానికి వెళ్లి వాటిని ప్రయోగించడం మొదలుపెట్టాడు. ఆశ్రమం మొత్తం దగ్ధమైపోతుంది. పశుపక్షాదులు, జంతువులు, మానవులు, ఋషులు అందరూ ఎక్కడికక్కడ పరిగెడుతున్నారు. వశిష్ఠుడికి అర్థం కావట్లేదు. బయటికి వచ్చి చూశాడు. విశ్వామిత్రుడు తనపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది నిప్పులు కక్కుతూ వశిష్ఠుని వైపు దూసుకొస్తుంది. వశిష్ఠుడు ఏమీ మాట్లాడకుండా తన బ్రహ్మదండాన్ని పట్టుకుని నిలబడ్డాడు. అంతే, ఆగ్నేయాస్త్రం చల్లారిపోయి ఆ బ్రహ్మదండంలో కలిసిపోయింది. విశ్వామిత్రుడు ఇంకా కోపానికి లోనయ్యాడు. ఏమి చేయాలో అర్థం కాక తన దగ్గర ఉన్న ఆయుధాలన్నిటినీ వశిష్ఠుడిపై వేయడానికి ప్రయత్నించాడు. అన్ని కూడా పువ్వుల్లా వెళ్లి వశిష్ఠుని బ్రహ్మదండంలో కలిసిపోతున్నాయి. వశిష్ఠుడు బ్రహ్మర్షి, అతనికి అన్నీ తెలుసు, ఎంతో జ్ఞానం కలవాడు. కాబట్టి అతన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఇక విశ్వామిత్రుడు ఆపుకోలేక తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం అనేది లోకాన్ని నాశనం చేయగల శక్తి కలది. దాన్ని ఎన్నడైనా సరే భయపెట్టడానికి వాడాలే తప్ప వేరే వాళ్ళని నాశనం చేయడానికి ప్రయోగించకూడదు. ఇప్పుడున్న న్యూక్లియర్ వెపన్స్ లాంటివి. కానీ బ్రహ్మాస్త్రం కూడా వెళ్లి బ్రహ్మదండంలో కలిసిపోయింది. ఇప్పుడు విశ్వామిత్రుడికి అర్థమైంది, ఏ నాటికైనా సరే బ్రహ్మర్షిత్వమే గొప్పది. ఈ ఆయుధాలు కానీ, బలం కానీ, రాజ్యం కానీ, డబ్బు కానీ ఏది ఎవరిని ఏమీ చేయలేదు. బ్రహ్మర్షిత్వమే కావాలి అంటూ బయలుదేరాడు.